చేసి మీరు కొనండి. ఇప్పుడు పేదల ఇల్లు కానీ ఏదైనా చెరువులు నాలాల పక్కన ఉన్న వాళ్ళు కూల్చివేసే విషయంలో వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చివేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇక ముందు ఏవైనా అట్లాంటివి మీ దృష్టికి వస్తే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత కూల్చివేస్తారా, లేదా కూల్చివేసి ప్రత్యామ్నాయం చూపిస్తారా? ఇప్పుడు అదేగా చెప్పేది, రామాంతపూర్ చెరువు ఉంది. ఇప్పుడు రామాంతపూర్ చెరువు టేకప్ చేసాం, పెద్ద చెరువు రామాంతపూర్ అని చెప్పి. దాంట్లో ఒక 40 దాకా అంతా దేవరకొండ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారని పాత గూగుల్ ఇమేజ్ కూడా వెళ్ళాము, పాత శాటిలైట్ డేటాకి వెళ్తే 15 ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు అక్కడ. వాళ్ళు ఏం చేసాము, వాళ్ళని ముట్టలేదు మేము. వాళ్ళందరికీ కూడా టీడీఆర్ మన ఇది డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి రికమెండ్ చేసి కలెక్టర్స్తో ప్రాసెసింగ్ చేసి మొత్తం చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వెకేట్ చేశారంత. అది సో అంటే చెరువులో ఉన్నా కానీ కూడా ముందు ఈ ప్రాసెస్ చేసి వాళ్ళందరినీ కూడా చేస్తున్నాం అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను, పుప్పాలు కూడా మన ఏది నార్సింగి దగ్గర వచ్చి 100 గుడిసెలు అయినాయి, 200 గుడిసెలు అయినాయి, అవి నిర్దాక్షిణ్యం కూల్చేస్తాం అనమాట. అంటే డ్రామా వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఎవరు అనేది డిఫరెన్షియేట్ చేస్తాం. ఎవడైతే గుడిసెలు వేసి ఈ భూ కబ్జాలు చేస్తూ హైడ్రాని అడ్డుకోవటానికి గుడిసెలని ముందు పెట్టి చేసేటటువంటి వాళ్ళ దగ్గర ఎక్కడ హైడ్రా ఎక్కడ స్లో డౌన్ అవ్వదు. బట్ జెన్యూన్గా ఉండి వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నారా లేదా, చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు ఉంటే వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని డెఫినెట్గా వాళ్ళకి రీహాబిలిటేషన్ కాంపన్సేషన్ అన్నీ చేసిన తర్వాతే చేస్తారు. ప్రభుత్వ భూములను రక్షించే విషయంలో, వాటిని కాపాడే విషయంలో మీరు సూటిగా వెళ్తున్న క్రమంలో, స్ట్రైట్గా వెళ్తున్న క్రమంలో ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు వచ్చాయా? వాటి వల్ల మీరు వెనక్కి తగ్గిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి రమేష్, పోలీసు కానీ ఏ ఉద్యోగం అయినా కానీ కూడా అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఎవరికైనా కానీ ఒక రాజకీయ సిస్టంలో పనిచేస్తాం మనం. సో రాజకీయ సిస్టంలో ఒక ఎమ్మెల్యే చెప్పారని సపోజ్ నేను ఒక ఎస్పీగా ఉంటాను, ఒక ఎమ్మెల్యే రిప్రజెంట్ చేస్తారు, మరి ఒక మంత్రి రిప్రజెంట్ చేసినారు చెప్తారు, మంత్రి ఇదిగో చూడండి ఇది చూడండి అంటే అది వెరిఫై చేయడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యే బాధ్యత కూడా అదే, ప్రజాప్రతినిధిగా అతను వచ్చి రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేసిన దాంట్లో దాన్ని తప్పుగా అడిగితేనే అక్కడ ఇది వస్తుందన్నమాట. సో రిప్రజెంట్ చేసి వాళ్ళు రాజకీయంగా వచ్చి మనకి వాళ్ళు వచ్చి ఎవరో పొలిటికల్ పార్టీ వస్తారు, పలానా ఏది సమ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంటాడు, బీజేపీ నాయకుడు అంటాడు, వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని రిప్రజెంటేషన్ని పరిశీలిస్తాం. జెన్యూనిటీ ఉంటే కనుక తప్పకుండా చేస్తాం. అది రాజకీయ జోక్యంగా చూసుకోం. ఎప్పుడైతే కనుక తప్పుగా చేయాలని చెప్పి ఇదిగో ఇది ఉంది మీరు దీన్ని వదిలేయండి ఇదన్నప్పుడే ఇష్యూస్ వస్తాయన్నమాట. అక్కడ లేదు, కాంప్రమైజ్ కామన్నమాట. హైడ్రా కమిషనర్ కన్నా ముందు మీరు పోలీస్గా ప్రజలకు పరిమిత సంఖ్యలో తెలుసు, ఒక కాకి యూనిఫామ్ వేసిన ఒక ఐపీఎస్ అధికారిగా మాత్రమే తెలుసు. ఆ తర్వాత మీరు హైడ్రా కమిషనర్ అయిన తర్వాత సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీరు కాకి చొక్కా వదిలేసి హైడ్రా కమిషనర్ అయిపోయిన తర్వాత ఈ డిఫరెన్స్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది బ్రాండ్ అనేది ఏం లేదు, ఎంజాయ్ చేయటం అనేది కాదు అనేది. ఇది బ్రాండ్ అనేది ఎంజాయ్ చేయటమా లేకపోతే ఇది బాధ్యత పెంచిందిగా చూస్తాను అంతే. ఇదేంటంటే హైడ్రా అనేది ఇంకా దీని స్కేల్ పెరిగింది అంటే నా ఉద్యోగ పరిధి ఇంకా ఒక రాజకీయ పార్టీలో ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రి కన్నా ఎక్కువ పేరు హైడ్రా కమిషనర్గా మీరు వచ్చి పేరు అదే అనేది మంత్రి లేకపోతే ఇంకెవరో పలానా ఇదనేది కూడా చూడట్లేదు. ఒక బాధ్యత ఇచ్చారు. దీన్ని ఇప్పుడు కంట్రీ వైడ్ ఇప్పుడు హైడ్రా మోడల్ని ప్రశంసిస్తున్నారు. నేను ఏది మసూరిలో వెళ్ళి అక్కడ ఏది ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో ఎంతోమంది ఐఏఎస్ అధికారులతో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతో క్లాసెస్లో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు అన్నమాట. అంటే ఇట్లాంటి మోడల్ ఇండియాలో వీలవుతుందా అని చెప్పేసి. సో అంటే ఇదొక మంచి సిస్టమ్ని తీసుకొచ్చినప్పుడు దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి దీన్ని స్టెబిలైజ్ చేస్తే కనుక రేపు ఈ సిస్టమ్ ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఏది బ్రాండా లేకపోతే పేరా అనేది కాదు, దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇన్స్టిట్యూషన్ నిలబడాలి. రంగనాథ్ ఒక కమిషనర్ ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు, ఇంకో కమిషనర్ వస్తాడు. సో ఇన్స్టిట్యూషన్ ఈజ్ బిగ్గర్ దెన్ ఇదన్నమాట, ఇది ఒక ఇండివిజువల్. ఇంత కీలకమైన పోస్టులో ఉన్న రంగనాథ్ గారు తెలంగాణ ప్రభుత్వానికి ఒక హైడ్రా అనేది వాళ్ళకి చాలా ప్రిస్టేజ్గా తీసుకుని హైదరాబాద్ భూ ఆక్రమణను తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఒక ఐపీఎస్గా ఉండి హైడ్రా కమిషనర్గా ఉన్న మీరు సొంత ఏజెండాతో ఆంధ్రప్రదేశ్లో కానీ కూకట్పల్లిలో కానీ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్లకు తరచూ అటెండ్ అవుతున్నారని చెప్తున్నారు. అది ఎట్లా సమర్థించుకుంటారు? ఇది కూడా రమేష్ అంటే నేను ఎక్కడ అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఉంటుంది నేను చాలామంది వేరే ఇతర కులాల మీటింగ్లో కూడా నేను అటెండ్ అవుతుంటాను. సో ఎక్కడ అది వెళ్ళి ఎక్కడ నేను తప్పుగా ఏం మాట్లాడను. చదువుకోండి, మంచిగా బాగా ఎదిగిరండి, చదువును మించింది ఇంకా అంతకన్నా పెద్ద సోషల్ ఈక్వలైజర్ ఏమి ఉండదు. మీరు చదువును నమ్ముకొని మీరు మీ జీవితంలో మీరు స్థిరపడండి. మీరు సామాన్యులు ఎవరైనా కానీ కూడా పేదవాళ్ళైనా కానీ కులాల బట్టి కానీ సో
నేను తప్పకుండా అన్ని దీనికి వెళ్తాను. ఒక పలానా కులమే అనేది ఇది నా కులం అనేది ఓకే, ఇట్ ఈస్ బై ఇది ఒక అది బై చాయిస్ కాదు కదా, బై ఛాన్స్ పుట్టింది అది. సో అంత మాత్రాన రేపు తప్పుడు పనులు చేస్తే అప్పుడు అడగాలన్నమాట. నీ కులవాడు అని చెప్పి నువ్వు ఇలా చేసావంటే అట్లా ఎక్కడ ఉండదు అనమాట. సో నా కులమా ఈ కులమా అనేది కాదు అక్కడ ఇష్యూ. అక్కడ ఎవరైనా కానీ కూడా అది మనం మంచి చేయడానికి, సమాజం మంచిగా ఇవ్వడానికి, తప్పకుండా 10 మందికి మంచి చెప్పడానికి ఎన్నో మీటింగ్లకు వెళ్తుంటాను నేను. అది కుల మీటింగ్లు ఉంటాయి, లేదా ఇంకేదో వేరే మీటింగ్లు వస్తాయి, లేదా అక్కడ కాలనీ మీటింగ్లు అడుగుతారు, బస్తీల మీటింగ్ రమ్మంటారు, వెళ్ళి చెప్తుంటాము. మంచి ఇప్పటి నుంచి కాదు, అది లాస్ట్ 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అంటే ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్లలో మరీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అటెండ్ అయ్యేస్తున్నారు. ఇక్కడ కూకట్పల్లిలో ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి అటెండ్ అయింది ఏం లేదు అక్కడ, అవన్నీ కాదు. అక్కడ నేను అప్పుడు వెళ్ళింది ఏంటంటే ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు దాన్ని ఎవరికి వాళ్ళు దాన్ని చిత్రీకరించి చెబుతున్నారు. సో నేను అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతాను. అది కాకపోతే ఏముంది, చూపించిన దాన్ని బట్టే ఉంటుంది. నేను చెప్తలేదు నరేటివ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది. సో చాలా కులాల మీటింగ్లకు వెళ్తాను. కులాలే కాదు, ఏది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇంటెలిజెన్షియా దానికి మీటింగ్లకు వెళ్తాను, బిజినెస్ కమ్యూనిటీలో వాళ్ళ మీటింగ్లకు వెళ్తాను, అన్నిటికి వెళ్తాను. కుల మీటింగ్కి వెళ్ళి కులపరంగా మాట్లాడి కులగజ్జి పెట్టి మాట్లాడే వాళ్ళు వాళ్ళంతా బాగానే ఉంటారు. మంచి మాట్లాడేవాడు మాలాటు వెళ్ళి మంచిగా చెప్పేవాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతారు అనమాట. సో ఇది ప్రాబ్లం అనమాట. సర్వీస్ పూర్తయిన తర్వాత ఎవరికైనా ఒక గోల్ ఉంటుంది, వ్యవసాయం చేసుకోవాలనో లేకుంటే హైదరాబాద్లో స్థిరపడాలని కూడా. మీకు రాజకీయాల్లో స్థిరపడాలని ఏమైనా ఉందా కోరిక? నాకు ఇంకా 5 ఏళ్ళ దాకా సర్వీస్ ఉంది. సో నాకేమి నేను ఇప్పుడు కొత్తగా ఇలా చేస్తున్నాను ఏం లేదు. నేను 20 ఏళ్ళ నుంచి ఇలానే చేస్తున్నాను. సో కొత్తగా ఏదో పెట్టి నేను ఈ పద్ధతులన్నీ చేసేది చాలామంది అడుగుతుంటారు, ఇది రాజకీయాల్లోకి వెళ్తున్నారంటే ఇప్పుడు కొత్తగా నేను ఇలా ఉంటే కనుక అప్పుడు ఏదో మీకు అనాలి. నేను 20-25 ఇయర్స్ నుంచి ఇలానే చేస్తున్నాను. సో ఇది రాజకీయాలు అవన్నీ నేను నా ఉద్యోగంతో నేను కంఫర్టబుల్గా హ్యాపీగా ఉన్నాను. నన్ను అలా చేయనివ్వండి. సో ఇవన్నిటిని కూడా ఎందుకంటే ఎవరికి వాడు అన్వయించి మాట్లాడటానికి, ఇతను అక్కడ కంటెస్ట్ చేస్తాడు ఇక్కడ కంటెస్ట్ చేస్తాడు, ఇవన్నీ ఊరినే టైంపాస్గా సోషల్ మీడియాలో చేసేటటువంటి ప్రచారాలు, ఎవడవాడు వ్యూస్ కోసం లేకపోతే ఇంకేదో డిఫేమ్ చేయడం కోసం, హైడ్రాని టార్గెట్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఈ నెరేటివ్స్ అనమాట. ఓకే, చివరిగా ఏం చెప్తారు సార్ హైదరాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? హైడ్రా లాంటి సంస్థ డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వం కూడా చూస్తున్నారు. చాలా వాటిల్లో కూడా ఇంకా ఏది ఫుడ్ అడల్టరేషన్లో కానీ ఇంకా ఇతర విభాగాల్లో కూడా తీసుకురావాలని చూస్తున్నారు. దీంట్లో మాకు ఇనీషియల్గా కొన్ని స్టార్టింగ్లో కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వస్తున్నాం. ప్రజలకి ఇంకా మంచి చేయడానికి ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ పెద్ద ప్రాజెక్టుగా తీసుకొని జరుగుతుంది. దాదాపు 24 చెరువులు పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంకా చాలా చిన్న చెరువులు కూడా టేకప్ చేసి పార్కులు ఇట్లాంటివి కూడా చేస్తూ, అంటే కాపాడుతూ, ప్రకృతి దీన్ని కాపాడితే కనుక ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనమాట. సో మనకి అర్బన్ ఫ్లడ్డింగు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా, మేము ఈ మధ్య బ్రిక్స్ నేషన్స్ మీటింగ్కి వెళ్ళాను, ఇది పూరిలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా అరే ఇటువంటి ఇది కావాలి ఏది ఇండియాలో అని చెప్పి చెప్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సీనియర్ ఎన్వైర్మెంటలిస్టులు ఉన్నారు. వాళ్ళు అన్నారు మా దగ్గర 500 చెరువులు మొత్తం పార్కింగ్ యార్డ్స్ కింద తీసుకొని ఎవడుకాడు అక్కడ పార్కింగ్ యార్డ్ కింద వాడుకొని లక్షలు వసూలు చేస్తుంటారు ఢిల్లీలో అని చెప్పి చెప్తున్నారు. అక్కడ హైడ్రాలాంటి సంస్థ ఉంటే కనుక ఇవన్నీ పోయి చెరువులు వచ్చాయి కదా, మాకు ఢిల్లీలో ఫ్లడ్డింగ్ ఉండకపోతుండే అని. అంటే ఇటువంటి అర్బన్ ఫ్లడ్డింగ్ని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ఒక ఎంతో దురదృష్టితోటి ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం అనేది ఇది దీంతో వచ్చిన ఇన్స్టిట్యూషన్. దీన్ని స్టెబిలైజ్ చేస్తూ మంచి చేయడానికి ప్రజలందరి సహకారంతో దీన్ని ముందు తీసుకెళ్ళడానికి, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా దీన్ని ముందు తీసుకెళ్ళడానికి హైడ్రా తప్పకుండా ఈ సంవత్సరం ఇంకా దాని మీద పనిచేస్తాం. థ్యాంక్ యూ రంగనాథ్ గారు, థ్యాంక్ యూ మచ్. హైడ్రా అంటే విధ్వంసం కాదు, అభివృద్ధి. నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి పట్ల సింహస్వప్నంగా వ్యవహరించడమే హైడ్రా ఉద్దేశం. ఆ లక్ష్యం కోసం ఎంతవరకైనా పోరాడతాం, ఏ ఒత్తిళ్ళైనా ఎదుర్కొంటాం, ఒత్తిళ్లకు తలగొకుండా హైడ్రాను ముందుకు తీసుకోలేడని తన లక్ష్యమని రంగనాథ్ గారు చెప్తున్నారు.